నేను చూస్తున్నా కదా. ఈ ప్రొజెక్టర్ వచ్చేసరికి 16 mm ఫిల్మ్ ప్రొజెక్టర్ అండి ఇది 35 ఇయర్స్ బ్యాక్ మోడల్ అండి. 35 ఇయర్స్ క్రితం మ్యానుఫ్యాక్చర్ అయిన మోడల్. ఇది మాన్యువల్గా మనం ఫిల్మ్ అనేది మాన్యువల్గా మనం ఇన్సర్ట్ చేస్తే పిక్చర్ వస్తుంది. ల్యాంప్స్ కూడా ఓల్డ్ మోడల్ ల్యాంప్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు అంత టెక్నాలజీ ఆ ప్రొజెక్టర్లో లేదు. బట్ 35 ఇయర్స్ క్రితం మ్యానుఫ్యాక్చర్ అయినా కానీ ఇప్పటికి స్టిల్ వర్కింగ్ కండిషన్లో ఆ ప్రొజెక్టర్ ఉంది. ఆడియో వీడియో కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రొజెక్టర్ అండి. ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయబడింది ఈ ప్రొజెక్టర్. నా చిన్నతనంలో నేను రోడ్స్ పైన సినిమా వేసేటప్పుడు ఈ ప్రొజెక్టర్స్ నేను చూసేవాడిని. వాళ్ళు రోడ్ పైన ఒక బల్ల పెట్టి స్క్రీన్ అది కట్టి దాని మీద ఈ ప్రొజెక్టర్ పెట్టి వేసేవారు. ప్లస్ ఇంటర్వెల్ అవగానే ఒక రీల్ అయిపోతే మళ్ళీ ఇంకొక రీల్ ఇన్సెట్ చేసి అలాగా రీల్స్ చేంజ్ చేస్తూ ప్రొజెక్టర్లో మూవీస్ వేసేవారు. చాలా రేర్ అని చెప్పచ్చు ఇవి. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రొజెక్టర్లో ప్లే అవుతున్న మూవీ వచ్చేసరికి మీకు చిరంజీవి గారు అండ్ మోహన్ బాబు గారు అండ్ రాధిక గారు, మాధవి గారు అనుకుంటా హీరోయిన్, వీళ్ళందరూ కలిపి నటించిన మూవీ. ఈ మూవీ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఈ ప్రొజెక్టర్స్ ఎంతమంది చూసారో, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి లిస్ట్లో. చెప్తున్నారు కదా. ఈ ప్రాజెక్ట్ బ్లాక్ అండ్ వైట్ మూవీ, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, రాధిక గారు. తను అండ్ ఇంకొక క్యారెక్టర్ చిరంజీవి గారు చూసారా? ఫోర్ సైడ్ అది కాదు. కాదు, ఫుల్ హెచ్డి కాదు, ఓన్లీ 720 పిక్సెల్స్ అని చెప్పచ్చు ఈ ప్రొజెక్టర్ది. నాకు చాలా క్రేజీ ప్రొజెక్టర్ చెప్పచ్చు. నాకు ఈ ప్రొజెక్టర్ చాలా ఇష్టం. నా కలెక్షన్లో ఇది ఒక మంచి యాంటిక్ పీస్ ఇది.